మరో అడ్డగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ, కొత్త అతిథి గృహ నిర్మాణానికి స్థలం కేటాయింపు. తిరుమల కొండ మీద ఒక్కరోజు వసతి కోసం నానా తిప్పలు పడాల్సిందే. సిఫారసు మీద అతిథి గృహంలో గది దొరికితే అదొక అదృష్టం. ఇక తామే స్వయంగా కొండ మీద గెస్ట్ హౌస్ నిర్మించడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అసాధ్యం. అవకాశం ఇస్తే శ్రీవారికి కోట్ల కొద్ది విరాళం ఇచ్చి మరి గెస్ట్ హౌస్ నిర్మించి అప్పగించేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందరికో అసాధ్యమైన ఈ విషయం టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న జంగా కృష్ణమూర్తికి సాధ్యమైంది. ఏమిటి ఆయన అసలు ప్రత్యేకత? అన్ని నిబంధనలు పెట్టి ఆయనకు మాత్రం కొండ మీద అతిథి గృహ నిర్మాణం కోసం స్థలాన్ని ఎందుకు కేటాయిస్తున్నట్టు, దీని వెనక ఉన్నది ఎవరు అంటే ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏడుకొండలపై ఏమిటి ఇది అన్నటువంటి పాయింట్ని టీటీడీలో అసలు ఏం జరుగుతుంది, సొంత నిబంధనల తీర్మానాలని ఎందుకు తొంగలో తొక్కుతున్నారు, మొన్నటికి మొన్న ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకురాదు అన్న నిబంధనలు బుట్ట దాఖలు చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఊర్లోని ఆలయాన్ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదనే తీర్మానాన్ని పక్కన పెట్టేశారు. నిబంధనలను, నైతిక విలువలను చెత్తబుట్టలో పడేసి టీటీడీ బోర్డు సభ్యుడైన జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్ట్కి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేశారు. టీడీపీ హయాంలో కొండ మీద అంతా సవ్యంగా సాగుతున్న నిబంధనలు పక్కాగా అమలవుతాయని భావిస్తున్నవారు తాజా పరిణామాలతో విస్తుపోతున్నారు. ఆయన పేరు జంగా కృష్ణమూర్తి. ఆయన కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీలో చేరి కూటమి సర్కార్లో మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఇదే కృష్ణమూర్తికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కొండ మీద అతిథి గృహం నిర్మించాలని ఆయన లక్ష్యం. దీనికోసం 2005 నుంచి ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2005లో కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద ఆయన వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2005 జూలై 31 టీటీడీ బోర్డు స్థలం కేటాయించింది. అయితే ఈ పథకం కింద అప్పటిదాకా ఉన్న 10 లక్షల డొనేషన్ 50 లక్షలకు పెంచు తీర్మానం చేసింది. అయితే గడువులోగా డొనేషన్ చెల్లించకపోవడంతో 2006 జూలై 27 అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ జంగా పేరిట చేసిన స్థల కేటాయింపు రద్దు చేసింది. అయినా కృష్ణమూర్తి తన ప్రయత్నాలు ఆపలేదు. అందుకు అప్పటి వైఎస్ ప్రభుత్వం కూడా సహకరించింది. ప్రత్యేక కేసుగా పరిగణించి ఆయన పేరిట స్థలాన్ని కేటాయించిన 2008 అక్టోబర్లో దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ టీటీడీ ఆయనకు స్థలం కేటాయించలేదు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ పార్టీలోనే ఉన్న జంగా కృష్ణమూర్తి మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. జంగా వినతి మేరకు తిరుమలలో స్థలం కేటాయింపుకు పునరుద్ధరిస్తూ 2021 డిసెంబర్ 11 అలాగే 2022 సెప్టెంబర్ 24 టీటీడీ బోర్డు తీర్మానాలు చేసింది. అయితే అప్పటికే కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద డొనేషన్ మొత్తం కోటికి చేరింది. ఆ మొత్తం వెంటనే చెల్లించి స్థలం స్వాధీనం చేసుకోవాలి. టీటీడీ కోరితే ఆయన 10 లక్షలు మాత్రమే చెల్లించారు. అది కూడా గడువు దాటిపోయాక ఇక్కడ ఆయన ఇంకో మెలుగు పెట్టారు. స్థలాన్ని తన పేరిట కాకుండా ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ పేరిట కేటాయించాలని కోరుతూ 2023 జనవరి 4 టీటీడీకి లేఖ రాశారు. అలాగే డొనేషన్ చెల్లింపుకు నెల గడువు కావాలని జంగా కోరారు. ఆ గడువు కూడా దాటిపోయిన తర్వాత 2023 మార్చి 1న 50 లక్షలు మాత్రం టీటీడీకి చెల్లించారు. దీనిపై 2023 ఏప్రిల్ 15 జంగా కృష్ణమూర్తికి ఆ స్థల కేటాయింపును పునరుద్ధరిస్తూ ఇచ్చిన గత ఉత్తర్వులు రద్దు చేసింది. పైగా డొనేషన్ మొత్తాన్ని 2023 మే 20న వాపస్ చేసేసింది. అంత జరిగినా జంగా వదలలేదు. స్థలం కేటాయించాలని గుర్తు 2023 అక్టోబర్ 19 మరోసారి టీటీడీని కోరారు. కుదరదని టీటీడీ తేల్చి చెప్పింది. అంతేకాదు ట్రస్ట్ పేట స్థలం కేటాయించిన దేవస్థాన విధానాలకు విరుద్ధమని కూడా స్పష్టించింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. మూడోసారి బోర్డు సభ్యుడయ్యారు. మరోసారి స్థల కేటాయింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిరుమల అతిథి గృహ నిర్మాణానికి తను సూచిస్తున్న ట్రస్ట్కి స్థలం కేటాయించి 2025 జూన్లో టీటీడీని కోరారు. అనేక మంది అభ్యర్థులు నిర్ద్వందంగా తోసిపుచ్చిన టీటీడీ జంగా పట్ల ప్రేమ చూపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పంపుతూ 2025 జూలై 22 జరిగిన పాలక మండలి సమావేశంలో తీర్మానించింది. అయితే స్థలం ఇవ్వాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా, మీ సిఫార్సు ఏమిటో చెప్పండి. 2020 సెప్టెంబర్ 18 దేవాదాయ శాఖ ముఖ్య టీటీడీకి లేఖ రాశారు. ఇక 2025 అక్టోబర్ 25 బోర్డు సమావేశమై తిరుమలలో స్థలాల కేటాయింపు విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్తూనే జంగా కోరిన మేరకు ఓం శ్రీ నమో వెంకటేశాయ ట్రస్ట్ పేట స్థలం కేటాయిస్తూ తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం కుదరదు. అయితే పాత వైపోయిన అతిథి గృహాల స్థానంలో అక్కడే పునరుద్ధరణకు మాత్రం వేలం ద్వారా అవకాశం ఇస్తారు. అంటే టీటీడీకి అత్యధిక విరాళం చెల్లించేందుకు ముందుకు వచ్చే వాళ్ళకి రెనోవేషన్ అవకాశం లభిస్తుంది. జంగా సూచించిన ట్రస్ట్కి నిబంధనలకు విరుద్ధంగా తిరుమల బాలాజీనగర్లోని 2వ ప్లాట్ని కేటాయించారు. అదే స్థలానికి ఇప్పుడు వేలం వేస్తే 15 కోట్ల నుంచి 35 కోట్ల వరకు చెల్లించేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ జంగా కృష్ణమూర్తి కోరిక మేరకు కోటికి ఆ స్థలం కట్టబెట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకు లబ్ధి కలిగే పనులు ప్రతిపాదించడం, దానికి అనుకూలంగా తీర్మానాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే వాళ్ళ సభ్యత్వం సైతం రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధనలు కూడా జంగా కృష్ణమూర్తి పట్టించుకోలేదు. టీటీడీ ఆస్తులు, స్థలాలు, భూములపై కీలక నిర్ణయం తీసుకున్న ఎస్టేట్స్ కమిటీలో జంగా సభ్యుడిగా పనిచేశారు. ఆ హోదాలో ఆయన తన సొంత ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంటే ఆయన టీటీడీ నిబంధనలతో పాటు నైతిక నియమాలను ఉల్లంఘించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.